మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, తెలంగాణ PRC ఫిట్మెంట్ 29% ఉంటుందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్ని కలిసిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయిన తర్వాత నిర్వహించబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఇక్కడ చూడొచ్చు. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఏపీలో కంటే ఎక్కువే వేతన సవరణ, పదవి విరమణ వయసు పెంపు నెల నుంచే అమలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు స్వరాష్ట్రానికి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పోస్టులు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల సంఘ నేతలు వెల్లడించారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు వేతన సవరణతో పాటు పదవి విరమణ వయస్సు పెంపు, పదోన్నతుల ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఏపీలో కంటే 2% ఎక్కువే వేతన సవరణ అమలు చేస్తామని, అంటే ఏపీలో ఐఆర్ ఇప్పుడు 27% ఉంది కాబట్టి సో అంతకంటే కూడా 2% ఎక్కువ అంటే మనకు ఫిట్మెంట్ 29%గా ఉంటుందని చెప్పేసి చెప్పారన్నారు. సో ఈ నెల 18న బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టి అధికారికంగా వెల్లడిస్తామని వివరించారు. సో అయితే ఏపీలో ఐఆర్ మనకి 27% ఉంది, కానీ అక్కడ ఫిట్మెంట్ ఎంత ప్రకటిస్తారనేది మనకి ఇంకా తెలియలేదు. సో ఏపీలో ఉన్న ఐఆర్ కంటే 2% ఎక్కువ ఫిట్మెంట్ ఇక్కడ ఇస్తామని చెప్పినట్లు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో అక్కడ ఉన్నది ఐఆర్ మాత్రమే, వాళ్ళు ఫిట్మెంట్ ఎంత అమలు చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. సో అక్కడ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. సో కాకపోతే అక్కడ మనకు 2019 జూలై నుంచే 27% ఐఆర్ అనేది వాళ్ళు పొందడం జరుగుతుంది ఏపీ ఉద్యోగులు. సో ఇక ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను సత్వరమే స్వరాష్ట్రానికి రప్పిస్తామని చెప్పారు. 2003-4 సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపునకు కట్టుబడి ఉన్నాం, ఈ నెలలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను ఏర్పాటు చేస్తాం, ఉపాధ్యాయులకు సత్వరమే పదోన్నతులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇవి మనకు చెప్పినట్టు తెలుస్తుంది. పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిని హౌస్ కీపర్ల పేరిట పొరుగు సేవల కింద నియమిస్తామని తెలిపారన్నారు. రాష్ట్రంలో కారుణ్య నియామకాలు చేపడతామని చెప్పినట్లు వివరించారు. రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ, ఒప్పంద పొరుగు సేవల తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల పెంపుదల హామీ ఇచ్చారన్నారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ను టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ, టీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ళ రాజేందరు, ప్రతాప్, మమత, సత్యనారాయణ, పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, సచివాలయ ఉద్యోగ సంఘాల నేత నరేందర్రావు, టీఎన్జీఓల మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు వారు తమ సమస్యలను వివరించారని చెప్పేసి మనకు పేర్కొనడం జరుగుతుంది. సో వాటికి సీఎం పరిష్కారాలు ఇచ్చారని చెప్పేసి ఎన్నికల నియమావళికి తోడు త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున నిర్ణయాలను అధికారికంగా ప్రకటించలేమని సీఎం తెలిపారని నేతలు వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ పరిష్కారానికి హామీ ఇచ్చారని సంఘాల నేతలు రాజేందర్, మమతలు తెలిపారు. సో సీఎంతో భేటీ అనంతరం వారు హరిత ప్లాజా వద్ద విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు 32,000కు పైగా పదోన్నతుల కల్పనపై కృతజ్ఞతలు తెలిపాము. గతంలో ఇచ్చిన హామీలను దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 11వ వేతన సవరణ ఫలాలు అందించాలన్నాం. PRC ఎంత సిఫారసు చేసినా మీకు ఎంత ఇవ్వాలో ఇస్తామని, మీకు రావాల్సింది వస్తుందని సీఎం చెప్పారు. ఏపీలో ఉద్యోగులకు 27% పెంచినట్లు సీఎంకు తెలిపాం. అక్కడి ఉద్యోగుల కంటే 2% ఎక్కువగా ఇస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత PRC ప్రకటన వస్తుందన్నారు. ఏపీలో తెలంగాణ ఉద్యోగుల గురించి తెలియజేయగా వెంటనే సిఎస్ను పిలిపించి దానికి సంబంధించిన దస్త్రం తెప్పించుకొని సంతకం చేశారు. వెంటనే 646 మందిని రప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంపై మాకు సంపూర్ణ
నమ్మకం ఉంది. తెలంగాణ ఆవిర్భవించాక ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక PRC ఇచ్చిన సీఎం కేసీఆర్ ఈసారి ఆశాజనకమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని నేతలు తెలిపారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలపై సంతోషం వ్యక్తం చేస్తూ BRK భవన్, TNGO, TGO భవన్, PRTU, TS వద్ద ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు టపాసులు పేర్చి సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 10,000 ప్రాథమిక పాఠశాల HM పోస్టుల మంజూరుకు హామీ కూడా ఇచ్చినట్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. PRTU, TS నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావులు మాట్లాడుతూ విద్యారంగంలో ఉపాధ్యాయ సమస్యలపై సీఎం స్పందించి నిర్ణయాలను తీసుకున్నారని తెలిపారు. అంతర్జిల్లాల బదిలీలు, పండిట్, PET పోస్టుల ఉన్నతీకరణ, 10,000 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, కొరత ఏర్పడితే సూపర్ న్యూమరీ పోస్టుల మంజూరుపై ఈ నెలాఖరులో నిర్ణయాలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ మనకు చివరగా ఇక్కడ TRS అభ్యర్థులకు మద్దతు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నట్టు PRTU, TS ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. PRTU తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేందర్ రావు, యూసుఫ్లు కూడా మద్దతు ప్రకటించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఓన్లీ ఎమ్మెల్సీ పట్టభద్రుల మనకు ఎలక్షన్లా ఉన్నాయి కాబట్టి సో దానికి అనుగుణంగా ఈ నిర్ణయం ప్రకటించారా, హామీ ఇచ్చారా, లేదంటే నిజంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నిర్వహించబోయే బడ్జెట్ సమావేశాల్లో PRC పైన 29% ఫిట్మెంట్ తోటి ప్రకటన ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పటికీ కూడా అమలుకి అయితే అవి నోచుకోలేదు. సో వెయిట్ అండ్ సీ. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ PRC అయితే 29% ఫిట్మెంట్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లయితే మనకు ఈ వార్తను బట్టి మనకు తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పదన కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.